నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చాలా మంది మధ్య కాలంలో కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు, భారతదేశంలో హిందువులు లేరు అని చెప్పేసి. సో అసలు వినడానికి చాలా వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, రక్తం కూడా మరుగుతూ ఉంది పక్కన. సో అసలు ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా మ్యామ్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. హిందువే కదా మ్యామ్? మీరు హిందువే, నేను హిందువే. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో హిందువులు లేరు అని చెప్పేసి వాదన వినిపిస్తూ ఉంది. సో ఏంటి హిందువులు లేరు అంటే ఏంటి? అలాగే ఆలయాలను కూడా రామాలయాలు అంటేనే అసలు ఊరు పుట్టక ముందు నుంచి రామాలయాన్ని దాంతోనే మొదలవుతూ ఉంటుంది. సో అసలు అది లేదు అని అంటే మీరేమంటారు? అసలు ఎందుకు ఆ ఇది వస్తుంది కొత్తగా? అంటే రాముడు లేని ఊరు ఉండదు. ఉండదు. రామాలయం లేని ఊరు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అసలు ఉండదు. ఈవెన్ తెలంగాణలో కూడా రామాలయం లేకుండా ఉండదు. అయితే చిత్రంగా ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అక్కడ రామాలయాన్ని పునరుద్ధరించాలని వెళ్ళారు. శ్రీరామనవమి వస్తుందని వెళ్తే ఒక ఆయన అడ్డుకున్నాడు. మీరు పునరుద్ధరించడానికి వీల్లేదు, మీరు కట్టకూడదని. ఎందుకు అంటే ఇక్కడ అందరూ కూడా ఎస్సీ ఎస్టీలే ఉన్నారన్నాడు. అందరూ క్రిస్టియన్సే ఉన్నారన్నాడు మెయిన్ గా. సరే అయితే మీ సర్టిఫికేట్స్ చూపించండి, మీరు క్రిస్టియన్స్ అయితే మీరు ఎస్సీ ఎస్టీ కిందకి రారు కదా. ఇప్పుడు అందులో కొత్తగా చట్టం కూడా వచ్చింది, సుప్రీంకోర్టు చెప్పింది ఎస్సీ ఎస్టీ హోదా ఉండాలంటే క్రిస్టియన్స్ కాకుండా ఉండాలి, హిందువులు అయితేనే రిజర్వేషన్స్ వర్తిస్తాయని. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా మంచి క్వశ్చన్ రేస్ చేశారు. రేస్ చేసిన ఆయన ఎవరో ఒక మధ్య వయసు కూడా, మరి తెలిసి తెలియకుండా న్యాయం ఇదే మంచిదే. అదే ఏదైనా కూడా మరక మంచిది లాగా మంచిదే. ఒక రామాలయం అనేది ఈ రోజు కొంతమందికి అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ అనుకోండి, నాకు ఒక అమ్మాయి చెప్పింది, నేను క్రిస్టియన్ మేడం, నా కూతురు హిందూ అంది. నేను అన్నాను, అంటే రిజర్వేషన్ కోసం మీరు అలా చెప్తారా అన్న. అలా కాదు మేడం అంటే, అదేంటది? అవును, అది అర్థం లేదు కదా. సో ఇప్పుడు ఈ ఉండి నుంచి ప్రారంభమయ్యి ఈ చర్చ, ఎవరు హిందువు, ఎవరు క్రిస్టియను, ఎవరు ఎస్సీ హోదా, ఎవరు ఎస్టీ హోదా అనేది ఇప్పుడు క్లారిటీ రావాలి. ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ అందరూ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. తర్వాత ఎస్సీ హోదా ఎవరికైతే రావట్లేదు, అంటే రిజర్వేషన్స్ ఎవరైతే సరిగా పొందలేకపోతున్నారో వాళ్ళకి మంచి అవకాశం కదా. అంతే, అది అందుకని తెలియకుండానే తెరలేసింది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలండి. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు చాలా గట్టిగా మాట్లాడారు అక్కడ. మనం దాన్ని అభినందించాలి. ఎందుకంటే మనం హిందువులం అయి ఉండి, నిన్నటి వరకు మీరు హిందువులా, ఒకడొచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే తల్లి చెల్లిని అన్నట్టేటేమిటో అది తల నరికేస్తట. నువ్వెవడు అసలు? సనాతన ధర్మం అంటే తల్లి చెల్లిని అంటావేంటి? అంటే పిచ్చి పీక్స్కి వెళ్తాం అంటుంది. కాబట్టి ఇలా మాట్లాడే వాళ్ళని ముందు జైల్లో పడేసి జీవిత ఖైదుగా కొత్త చట్టం ఏదైనా కొత్త చట్టం వచ్చేయాలి. ఎందుకంటే బెదిరించడం ఏంటి? మనం ఎవరినైనా బెదిరించామా? అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చాడు ఫస్ట్ అగ్రహారాల్లోకి? రానిచ్చిన వాడిని అనాలి. ఇంకా మీదట ఎవడైనా అడుగు పెడితే మీరు అడ్డుకోండి. క్రిస్టియన్ అని అడుగు పెడితే అడ్డుకోండి. అంటే మత ప్రచారం కోసం నేను చెప్పేది. అసలు అంటే ఆ చర్చ్ అనే ఒక కాదండి. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ మా ఇళ్లలో ఎందుకు పనులు చేస్తారు? చేయకండి, అంతే, మాకేం బాధ లేదు, మేము చేసుకోగలం కదా. అవును, హిందూ కంపెనీస్ లో వర్క్ చేయాలి. అలా రూల్ ఏంటండి? ఇద్దరు వదులుతుంది, ఏం తప్పలేదు. ఇప్పుడు ముస్లిమ్స్ అంటున్నారు కదా, ముస్లిమ్స్ నే తీసుకోవాలి, ముస్లిమ్స్ దగ్గరే కొనాలి, చట్టం తీసుకురండి, బాధ లేదు. అప్పుడు ఎవరికి నష్టమో తెలుస్తుంది. అప్పుడు హిందూ జనాభా ఎంత ఉంది, అసలు హిందువులు ఎవరి దగ్గర కొంటున్నారు, ఇంకెవరి దగ్గర కొనకూడదు, ఎవరి దగ్గర కొనాలి, ఇలా కొత్త రూల్స్ వస్తాయి. అప్పుడు ఏం తప్పలేదు. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ పెట్టాలి, అన్ని రాష్ట్రాలు పెట్టాలి. దీనికి ఒక ముగింపు పలకాలి. వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించేంత స్థాయి ఏంటి? మీరెవరు మమ్మల్ని బెదిరించాడు? మేము వచ్చి మిమ్మల్ని ఎప్పుడు బెదిరించలేదే. మీరు మా జోలికి వచ్చి మమ్మల్ని మార్చాలనుకుంటే మేము అడ్డుకుంటున్నాం తప్ప అదర్వైజ్ మీ జోలికి మేము రావాలి. చర్చలు అనేవి ఇప్పుడు బయట నుంచి వచ్చినవే కదా, ఇప్పుడు వాటిని ఎలవ్ చేశారు, సరే అని. అదే కదా, ఎలవ్ చేయడం రాజశేఖర రెడ్డి హయాం నుంచే మొదలయ్యి ఈ రోజు 7,000 చిల్లర చర్చలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మీకు అసలు చాలా మన కళ్ళ ముందు వచ్చాయి అవన్నీ. విలేజెస్ లో చాలా చోట్ల, ప్రతి విలేజ్ లో కూడా. ఇప్పుడు ఎన్ని చర్చలు నిజంగా అంటే పర్మిషన్లు ఉన్నాయి, ఎన్ని లేవు, అవి కూడా కూలగొట్టండి. అవును, అది కూడా చెప్తున్నాం. అవును, చాలా చోట్ల చూస్తున్నాం మేడం. మా జనరల్ విలేజెస్ చేసేసి నేనేమో దశమ భాగం అని తీసేసుకుంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దానికి మళ్ళా ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి.
అసలు అవన్నీ కూడా ఆపించమని మనం మోదీ గారిని అమిత్ షాని కోరుకుంటున్నాం. ఇది కూడా ఒక ఆక్రమణ దీనిలాగా అంతే కదా, అనిపిస్తది, ఒక రకమైన ఖచ్చితంగా. ఇప్పుడు అమెరికా ప్రతి చోట ఎలాగ సైనిక సెల్స్ పెట్టుకుందో అట్లాగే వీళ్ళు కూడా నిజంగానే స్లీపింగ్ సెల్స్ లాగా మెల్లమెల్లగా అంతే, ఇవన్నీ స్లీపింగ్ సెల్స్. పాకుతూ ఉన్నారు. యా యా, డౌట్ లేదు. రైట్ మ్యామ్, దీని మీద అయితే కొంచెం ఏపీ గవర్నమెంట్ చాలా భారీగా అన్ని రాష్ట్రాలు సెంట్రల్ నుంచి కూడా సీరియస్ సీరియస్ యాక్షన్ అనేది ఉండాలి. ఓటు బ్యాంక్ కాదు అందరూ, అర్థమైందా? మతం అనేది ఓటు బ్యాంక్ కాకూడదు, మనుషులుగా మనం ఓటేయాలి. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.